ఫామ్ హౌస్లో ఒక్కటి కాదు రెండు కాదు రకరకాల సౌలతులు ఉన్నాయి. మన పూరలు పుచ్చుకున్న గిరిసేపు ఆడబుద్ది ఎందుకు ఇంత మంచి నీళ్ళల్లో ఆడుకుంటాం అటు చేస్తాం ఇది చేస్తాం మీ తింటి మిషి చేస్తాం కొంతసేపు ఆడుకోవద్దా అనుకున్నారనుకో ఏకదం ఒకటి ఉన్నది చూపిస్తపండి. మనం లోపలికి వచ్చి ఒక్కసారి చీకట్ల సేంద్రం ఏం చేస్తుంది అనుకున్నారు. పూరలాడ ఆడుతుంటే యువతల బందుకు వచ్చిన చలి పెడుతుంటే ముద్దుగా చలి కాసుకొనికే బాన్ ఫైర్ అంటారు ఇప్పుడు దీన్ని. ఒకప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు క్యాంప్ ఫైర్ అని వేసుకొని ఇక కట్టలాన్ని నాడు వేసుకొని మంటలు వచ్చిన కొద్దీ ఎక్కడికైనా బయటకు పోయినప్పుడు ఇంత ఆడుకుంటా పాడుకుంటా ముద్దుగా తాక్కుంటా చేసుకుంటా కూర్చుందరు. ఇప్పుడు దీని పేరు బాన్ ఫైరు. మంచిగా స్విమ్మింగ్ పూల్లో దుంకి బాగా చలి పెట్టింది అనుకో లేచి వచ్చి ఈ బాన్ ఫైర్ కాడ మంచిగా చలి కాసుకోవచ్చు ముచ్చట్లు పెట్టుకోవచ్చు. ఇంత మంచిగా అనిపిస్తున్నది కదా. ఎండాకాలం కాబట్టి జర ఉడుకుడుకే అనిపిస్తున్నది కానీ చలికాలం అయితే చాలా వెచ్చగా ఉంటుంది మంచిగా అనిపిస్తుంది. బాన్ ఫైర్ చూస్తుంటే నాకు ఒకటి అనిపించింది పక్కకు చికెన్ బికెన్ ఏమన్నా ఉంటే తినుకుంటే ఇక్కడ చలి కాసుకుంటే మంచిగా ఉంటుంది కదా అది ఇట్లా చూపిస్తా పండి. IPL మ్యాచ్ నడుస్తుంటే ఒక బందుకు ఇంకొక బందుకు చూడండి పూరలు ముద్దుగా కూర్చొని ముచ్చట్లు పెట్టుడు తినుడు తాగుడు. ఇంకొక బందుకేమో బార్బిక్యూ అని కాల్చుకుంటారు కదా చికెన్ ముక్కలని కాల్చుకొని మంచిగా తిననీకి ఆ సౌలత్ ఉన్నది. ఉడికినాయి తమ్మి తినుండిగా బాగానే కాలినాయి కానీ మంచిగా చికెన్ కాల్చుకొని తింటున్నారు. బార్బిక్యూ నేషన్ అంటారు కదా అది. మళ్ళీ ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్ ఉన్నది. మళ్ళీ పక్కకు ఆడుకోనికి ప్రైవేట్ మ్యూజిక్ సిస్టమ్ ఉన్నది. ఒక దిక్కు సైకిల్ గిట్లు ఉన్నది. పొర లెవెల్ ఉన్న సైకిల్ దొక్కుంటే అటు ఇటు తిరగాలనుకుంటే సైకిల్ దొక్కనికి అదొక సౌలత్ ఉన్నది. ఆ బాన్ ఫైర్ కూడా ఉన్నది. ఆడ కూర్చొని మంచిగా చలి కాసుకోవచ్చు. కయాకింగ్ పడవలను వేసుకొని మంచిగా ఇట్లా నదుల మీదకి పోతూ ఉంటారు. అవి అది గిట్లున్నది పొరలు ఆడుకోవాలంటే. IPL చూసుకుంటా మంచిగా తినుకుంటా తాగుకుంటా ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు ఇట్లా ఫామ్ హౌస్లకి వచ్చి నిమ్మలంగా ఎంజాయ్ చేయొచ్చు. లొల్లి ఉండదు ఏముండదు.